పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే ఉష గారు. మైండ్ఫుల్ మిలీనియర్, లీవ్ రిచ్, హ్యాపీ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్ 22. పార్ట్ 21లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, చాలామంది భయానికి ఎక్కువ గురి అవుతూ ఉంటుంటారు. అది కూడా ఎస్పెషల్లీ ఎక్కువ ఏంటంటే ఇమాజిన్ చేసుకుని, ఈ టైంలో ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కితే ఏమవుతుందో, నేను కొంచెం తప్పు మాట్లాడినా నన్ను ఏమంటారు, వ్యాపారంలో ఒకసారి పెట్టుబడి పెడుతున్నా ఇది ఫెయిల్ అయితే జనాలు ఏమంటారు, ఇది సక్సెస్ అవ్వకపోతే ఏమంటారు, కెరియర్లో అప్డేట్ అవుతుంది నాకు అది అర్థం కావట్లేదు, ఇప్పుడు అది నేను కనుక అచీవ్ చేయకపోతే ఏమవుతుందో, ఇక్కడ నేను అనుకున్న మనుషులు ఇవాళ లేకపోతే ఏమవుతుందో, ఇలాంటి భయాలు చాలా ఉంటాయి. అన్నీ మనం ఊహించుకోవడం ద్వారా వచ్చిన భయాలే. బట్ అన్నిటిని ఓవర్కమ్ చేయడానికి మన 7 days వర్క్షాప్ అద్భుతంగా హెల్ప్ అవుతుంది అనడంలో ఎటువంటి డౌటు లేదు. చాలామంది సెల్ఫ్ టాక్ గురించి మాట్లాడుతూ ఉంటుంటాం. ఇదంతా ఊహించుకోవడం ఒక ఎత్తు అయితే, మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఇంకో ఎత్తు. అవును, నా వల్ల కాదు, నాకు చేత కాదు, నేను ఇంతే, నేను సంపాదించలేను, నేను ఫెయిల్యూర్, ఇవి చాలా ఎక్కువగా వింటూ ఉంటాం. నేను పర్ఫామ్ చేయలేను, అందరిలా నేను వినలేను, అందరిలా నేను టైం స్పెండ్ చేయలేను, సో గివప్ చేసేద్దాం అన్న మోడ్ ఉంటుంది. మనకి మనం ఎప్పుడైతే సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటామో అదే జరుగుతుంది అనడంలో లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుంటాం. మనం ఏదైతే మాట్లాడతామో అదే జరుగుతుంది అనేది. ఈ సెల్ఫ్ టాక్ ఏదైతే ఉంటుందో, నెగిటివ్గా వాళ్ళ గురించి వాళ్ళు ఎక్కువగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. వాళ్ళని ఏ విధంగా టర్న్ చేయొచ్చు అంటారు, హోప్ని ఏ విధంగా క్రియేట్ చేయొచ్చు అంటారు? అయితే చాలా మంది దీని గురించి మాట్లాడారు. సెల్ఫ్ టాక్ గురించి చాలా మంది కోచెస్ మంచిగా చెప్పారు, చాలా మంచిగా చెప్పారు. అయితే నా సైడ్ నుంచి నేను చెప్పేది ఏంటంటే, నాకు తెలిసి చాలా మంది బాహుబలి 1 చూస్తుంటారు. ఈ శత్రు సైన్యం వచ్చేసి చంపేస్తూ ఉంటే చాలా మంది ఇంకా మరణం అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. అయితే ప్రభాస్ గారు ఒక మాట చెప్తారనమాట, ఏది మరణం, మన గుండె ధైర్యం కన్నా ఎదుటి వాళ్ళ శత్రు సైన్యం ఎక్కువ అనుకోవడం మరణం, అలాగే చావడం కన్నా పిరిగితనంతో బ్రతుకుండటం మరణం అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ చేసి, నాతో వచ్చేదెవరు, మరణాన్ని జయించి బ్రతికేదెవరు అని చెప్పేసి డైలాగ్ చెప్తారు. అప్పటి వరకు కుంగిపోయిన వాళ్ళు, అప్పటి వరకు సరిగ్గా పర్ఫామ్ చేయలేని వాళ్ళు, కాలు కట్ అయిపోయి ఉంటుంది, అదంతా నేను అని చెప్పేసి వెంటనే వెళ్ళి వాళ్ళని చంపేసి ఆ యుద్ధం గెలుస్తారు. ఇప్పుడు నాకు చెప్పండి, అప్పటి వరకు లోలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు ఏమయ్యాయి? ఇంపాక్ట్ చేశాయి. ఎందుకు చూపెట్టాయి? ఎందుకంటే మన ధైర్యం ఏంటో మనకు తెలిసింది. ప్రభాస్ గారు ఎప్పుడైతే వచ్చి ఆ మాట మాట్లాడంగానే వీళ్ళ పొటెన్షియల్ అంతా బయటకు వచ్చేసింది. ఎలాగైనా చంపాలి వాళ్ళని, నా బ్రతకడం చాలా ఇంపార్టెంట్, నా ప్రాణాలు పోయినా సరే నేను వాళ్ళని చంపాలి అని అనుకునేంత మోటివేషన్ వచ్చింది కదా. బాహుబలి సినిమాలో ప్రభాస్ గారు ఎలాగైతే సైన్యాన్ని మోటివేట్ చేశాడో, అలాగ మనల్ని ఎవరో ఒకళ్ళు మోటివేట్ చేయాలిగా. మరి ఎవరో మోటివేట్ చేసేది? ఎవడో ఒకడు రావాలి. కానీ ఇప్పుడు నేనేం చెప్తానంటే, మనల్ని మోటివేట్ చేసుకోవడానికి మనమే ఉండాలి. మనం ఉన్నాం కదా. మనం అంటే మన ఆలోచనలు, మన భావాలు ఇవే కాదండి, మన అణువణువు మనం, మన శరీరంలో అవయవాలు మనం. మీకు తెలుసో లేదో, మన శరీరంలో 37.2 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అంటే 37 లక్షల కోట్ల అవయవాలు ఉంటాయి మన శరీరంలో. 80 డిఫరెంట్ అవయవాలు ఉంటాయి, 200 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. వాటికి మోటివేషన్ ఎవరు ఇవ్వాలి? మనం ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏంటంటే, బాహుబలిలో ప్రభాస్ ఎలాగైతే మోటివేట్ చేశారో, మనం ఉన్నాం కదా, ఈ జనాలు ఎవరు? మన సెల్స్, మన అవయవాలు. మనం వాటిని అలా మోటివేట్ చేయాలి. మనం ఏదైతే మాట్లాడుతున్నామో మన ప్రతి అవయవం, ప్రతి సెల్ వింటూ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అండి, ప్రెగ్నెంట్ ఉమెన్ మంచి పాటలు వినమంటారు, మంచి మాటలు వినమంటూ ఉంటారు. మనం ఏదైతే వింటామో, మనం ఏదైతే మాట్లాడతామో బేబీ వింటుంది అని చెప్పి అంటాం. అది ఎంతైతే నిజమో, మరి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం? మీరు అన్నారు ఫస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు, నా వల్ల కాదు, నా బతుకంతా ఇంతే. ఇంకా ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఈరోజు పొద్దున్నే లేచేటప్పుడు కొంచెం కంగారుగా రావాల్సి వస్తున్న టైంలో నా మెడ పట్టేసింది, ఇదంతా పట్టేసింది. ఇప్పుడు నేను 2 రకాలు, ఇప్పటికి కూడా నాకు రిలీజ్ అవ్వాలి, అది కొంచెం పెయిన్గానే ఉంది. కానీ ఇప్పుడు నేను అనుకోవచ్చు, మా దరిద్రం ఇప్పుడే వచ్చింది అంటారా, అసలు అదే ఇంపార్టెంట్, ఉషా గారితో ఇంటర్వ్యూ చేయాలి, ఇంత పని ఉంది, ఇది అని చెప్పి అనుకొని తిట్టచ్చు. కానీ నేను ఒకసారి రిలాక్స్ అయ్యా. నాకు వచ్చింది, ఇనీషియల్గా నా మైండ్లో వచ్చింది. కానీ సర్లే, ఈరోజు నేనే చేద్దాం, ఎంతవరకు అయితే అంతవరకు అని చెప్పి నన్ను నేను మాట్లాడుకొని, నాకు సహకరించు, ఈరోజు నేను వీడియో చేయడానికి నాకు హెల్ప్ చేయి అంటే, లక్కీగా నేను మూవ్ అవ్వగలుగుతున్నా. తల ఇటు తిప్పమంటే నేను తిప్పలేను. కానీ నేను ఇప్పుడు దీన్ని తిట్టుకుంటూ ఉంటే నేను వెళ్ళలేను కదా, ముందుకెళ్ళలేను కదా. సో అదే చెప్తున్నా, మనం ఎలా మాట్లాడుతున్నాం, మనల్ని మనం మోటివేట్ చేసుకుంటున్నామా? నా వల్ల కాదు, నేను చేయలేను, నాకు ఎవరు సపోర్ట్ లేదు అని నువ్వు తిట్టుకుంటున్నావా? మనం ఎప్పుడైనా మనం పొట్టకి థ్యాంక్ యూ చెప్పుకున్నామా?
మన గుండెకి థ్యాంక్ యూ చెప్పామా? థ్యాంక్ యూ గుండె, నువ్వు ఇన్నిసార్లు కొట్టుకున్నావు, ఒక్కసారి 1 గంట ఆగిపోయి నేను రెస్ట్ తీసుకుంటే ప్రాణం పోతుంది. నువ్వు తిన్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఇలా మన అవయవాలు మనకి సహకరిస్తున్నప్పుడు, ఏదైనా సరిగ్గా పని చేయనప్పుడు మనం దాన్ని తిట్టుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? మన మీద మనం ఎందుకు అంత హార్డ్గా బిహేవ్ చేస్తున్నాం, ఎందుకంత హార్డ్గా మాట్లాడుకుంటున్నాం? సో సాధ్యమైనంత వరకు పాజిటివ్గా మాట్లాడుకోవటం చాలా చాలా అవసరం. ఇంకా ఎగ్జాంపుల్ ఏంటంటే, చాలామందికి తెలిసింది, ఈ మసారో ఎమోటో అనే ఆయన ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. అందులో ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక టేబుల్ పెట్టి దాంట్లో వాటర్ పెట్టి పిల్లలందరినీ రౌండ్ అప్, ఈయన జపనీస్ సైంటిస్ట్. సో వీళ్ళందరినీ చేతులు కట్టుకొని థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనటం, ఐ లవ్ యూ అని చెప్పటం, గ్రేట్ఫుల్గా వర్డ్స్ మాట్లాడటం, ఇవి అంతా ఒక సెట్. ఈ వాటర్ని అంతా తీసుకుని వీళ్ళు ఏం చేశారు, ఫ్రీజ్ చేసి దాని తర్వాత మైక్రోస్కోపిక్లో పెడితే ఒక కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. ఈవిల్ అని అన్నప్పుడు అలా వాటర్ అలా మారిందని, యూ ఫూల్ అన్నప్పుడు అలా మారిందని, యూ డిస్గస్ట్ మీ అంటే ఇలా మారిందని, థ్యాంక్ యూ అని చెప్పడం వల్ల ఇలా మారిందని, లవ్ అండ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నప్పుడు ఇలా బ్యూటిఫుల్ స్ట్రక్చర్ని ఫామ్ చేసింది. అంటే ఎవరో చెక్కినట్టు ఒక మంచి బొమ్మ చూస్తే ఎలా ఉంటుందో షేప్ అలా ఉంది చూడండి. హార్మోనీ, లవ్, ప్రేమ వీటిలో ఉన్నప్పుడు మరి మన శరీరంలో 70% వాటర్ ఉంటాయి కదా, మనం ఎలా మాట్లాడుకుంటాం? ప్రతి సెల్లో వాటర్ ఉంటుంది, ప్రతి అవయవంలో వాటర్ ఉంటుంది, ప్రతి సెల్కి ఎనర్జీ ఉంటుంది. మనం మాట్లాడుకుని ఇందాక ఎలాగైతే బాహుబలిలో ప్రభాస్ గారు మాట్లాడితే ఎలాగైతే జనాలంతా యాక్టివేట్ అయ్యారో, నా వల్ల కాదురా అంటే నీ ఎనర్జీ ఏమవుతుంది, డల్ అయిపోతుంటుంది. అవును నిజంగానే, అదే రిపీట్ చేస్తే నీ సబ్కాన్షియస్ మైండ్ కూడా నీ వల్ల కాదులే, ఇంకా అయిపోయింది, నీ పని అయిపోయింది, నేను చేయగలను, అరే ఎలాగైనా చేయాలరా, ఈరోజు నేను అదే అనుకున్నా, వీడియో ఎలాగైనా చేయాలి, అట్లీస్ట్ చేయాలి అని అనుకున్నాను కాబట్టి నేను చేయగలుగుతున్నాను. సో మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం. ఇంకొక ఎక్స్పెరిమెంట్ కూడా ఆయన చేశారు. రైస్ ఉంటుంది కదా, రైస్ని తీసుకొని 3 జార్స్లో పెట్టారు. 3 జార్స్లో పెట్టి ఒక జార్కి పెట్టి ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి దాంతో ప్రేమగా మాట్లాడారు. ఇంకో దాన్ని నువ్వు వెదవా, నువ్వు వేస్ట్, ఈ రైస్ ఎందుకు పనికిరాదు, నేను తింటే అనారోగ్యం అని చెప్పేసి దాన్ని అలా అన్నారు. ఇంకో దానికి ఏం చెప్పలా, అలా వదిలేశారు. కొన్ని రోజుల తర్వాత దాన్ని తీస్తే లవ్ ఎక్కువ పదాలు వాడింది, లవ్ అలా ఉందని, నథింగ్ ఏం మాట్లాడింది ఇలా ఉందని, హేట్ ఎక్కువ నెగిటివ్గా మాట్లాడింది పాడైపోయి ఫంగస్ పట్టినట్టు చెప్పారు. ఇవన్నీ నిజమా అంటే మరి ప్రూవ్ చేశారు కదా. అందుకే మన శరీరానికి మనల్ని మనం హీల్ చేసుకునే కెపాసిటీ ఉంది. మనం ఎటువంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎటువంటి ఆలోచనలతో ఉన్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే నేను చెప్పేదండి, దీనికోసం ఇనీషియల్గా చాలా చాలా కష్టపడాలి. మన డిఫాల్ట్ డిజైన్, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలి. పొద్దున్నే లేచి పరుగులు జీవితంలో ఉండి ఇదే మాటలు మనం మాట్లాడుతూ ఉంటే మనకి ఎప్పుడూ బెటర్ రావు. మనం కూర్చొని ఆగి పాజిటివ్ థింకింగ్ చేయాలి. దీనికోసం ఒక ఫ్రేమ్వర్క్ మనం డెవలప్ చేసాం. పాజిటివ్గా ఎలా మాట్లాడాలి, మన రొటీన్లో పాజిటివ్నెస్ని ఎలా తెచ్చుకోవాలి. ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుందండి, ప్రతిసారి పాజిటివ్ కాదు. మనం అనుకోని చాలా జరుగుతూ ఉంటాయి, నష్టాలు జరుగుతుంటాయి. ఇందాక నేను అదే చెప్పాను, నాకు మెడ పట్టేసింది, జరిగింది, ఇప్పటికీ నొప్పి ఉంది, కొంచెం ఇలా అంటే నొప్పి ఉంటుంది, కానీ సరే థ్యాంక్ యూ సో మచ్, నేను ఈ రోజు వరకు ఇన్ని వీడియోలు నేను చేయగలిగాను, థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకొని మనం ముందుకెళ్ళటమే, అంతే తప్ప తిట్టుకోవడం కాదు కదా. ఇదంతా ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం, ఎఫర్ట్స్, ఎనర్జీ. దీనికోసం మనం కొన్ని రోజులు శ్రమించాలి. చేస్తే మీ లైఫ్లో ఒక చెడు సంఘటన జరిగినా దాన్ని పాజిటివ్గా మనల్ని కన్వర్ట్ చేసుకునేంత యాటిట్యూడ్ని మనం బిల్డ్ చేసుకోగలుగుతాం. సో ఇది బిల్డ్ చేసుకొని అందరూ హ్యాపీగా, ఆనందంగా అనుకున్న లక్ష్యాలు సాధించాలి, అనుకున్న సక్సెస్ని అచీవ్ చేయాలి, హెల్త్ని బెటర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే నేను ఈ 7 days కోర్స్ అనేది డిజైన్ చేశానండి. మన 7 రోజుల సెషన్లో వీటికి సంబంధించి కూడా మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అండి. మనం ఏ టాపిక్స్ మాట్లాడుకుంటామంటే, రీఇగ్నైట్ యువర్ డ్రీమ్స్. నీ డ్రీమ్స్ ఏంటి, దానికి అవసరమైన సక్సెస్ మైండ్ సెట్ ఏంటి, అండ్ అలాగే ఒక మంచి హ్యాబిట్స్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, అండ్ దాంతోపాటు మీ ఫియర్స్ ఏంటి, మీ లిమిటింగ్ బిలీఫ్స్ ఏంటి, సెల్ఫ్ డౌట్స్ ఏంటి, ప్రొక్రాస్టినేషన్ వాయిదా ఎక్కువ వేస్తున్నారా, తర్వాత మీకు చిన్నప్పుడు ఏదో కొన్ని చెడు సంఘటనలు జరుగుంటాయి, ఆ బ్యాడ్ మెమరీస్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, వాటిని అన్నింటినీ ఎలా బ్రేక్ చేయాలి, టైంని, ఎనర్జీని ఎలా బెటర్గా చేసుకోవాలి, ఫోకస్ అండ్ మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, దాంతోపాటు గ్రాటిట్యూడ్, ఫర్గివ్నెస్ని ఎలా బెటర్ చేసుకోవాలి, హెల్త్ లైఫ్. నేను ఎప్పుడు చెప్తుంటా 4 ఉంటాయి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. సో ఫిజికల్ హెల్త్ కనిపిస్తూ ఉంటుంది అందరికీ, కానీ మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ కనపడదు. అలాగే ఫినాన్షియల్ లైఫ్, రిలేషన్షిప్ లైఫ్, బిజినెస్ అండ్ కెరియర్,
స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్. సో మీరు ఇందాక అడిగారు కదా, దాంట్లో ఖచ్చితంగా ఈ స్ట్రెస్ అండ్ స్లీప్ మేనేజ్మెంట్ గురించి ఉంటుంది, సెల్ఫ్ అవేర్నెస్ గురించి, బిలీఫ్స్ గురించి, సెల్ఫ్ కంట్రోల్ గురించి, అలాగే డిసిప్లిన్ ఎలా బెటర్ చేసుకోవాలి, అండ్ అలాగే మెడిటేటివ్ సెషన్. సో వీటన్నిటిని ప్యాకేజ్. ఎందుకంటే స్ట్రెస్ స్లీప్ గురించి ఒక్కదాంతో మాట్లాడామనుకోండి మనం, ఇవన్నిటిని బెటర్ చేసుకోకుండా ఇవి అవ్వము. అవును. సో ఓవర్ థింకింగ్ బ్రేక్ చేయకుండా నిద్ర బెటర్ చేసుకోలేము. ఓవర్ థింకింగ్ తగ్గించుకోవాలంటే ఎటువంటి యాటిట్యూడ్ ఉండాలి, ఎటువంటి మైండ్ సెట్ ఉండాలి, మనకు ఎటువంటి భయాలు ఉన్నాయి, ఎటువంటి లిమిటింగ్ బిలీఫ్స్ ఉన్నాయి, మన పని బాగా చేయాలంటే ఎటువంటి ఎనర్జీ ఉండాలి, ప్రొక్రాస్టినేషన్ చేయకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే వీటన్నిటి గురించి మనం ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏవైతే అవసరమో వాటన్నిటి గురించి మనం ఈ 7 days మాట్లాడుకుంటాం. ఓకే. సో మీరు అన్నట్టుగానే ఒక డబ్బు గురించి మాత్రమే కాదు, బిహేవియర్, స్లీప్ ప్యాటర్న్స్, హెల్త్, ప్రతి ఒక్కటి కూడా ఇందులో మనం నేను అదే చెప్తున్నాను కదండి, కొన్ని కోట్లున్నా సరే నిద్ర కొనుక్కున్న ఆ డోసేజ్, ఎలాగైతే మైకేల్ జాక్సన్ గారు ఆ ప్రొపోఫోల్ అనేది ఎక్కువ అవటం వల్ల ఆయన చనిపోయారు. సో మెడికేషన్లో ఉన్నారా మీరు? అసలు మెడికేషన్ వరకు వెళ్లకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డబ్బులున్నా సరే నిద్ర ఎవరు కొనుక్కోలేరండి. సో నిద్ర గురించి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే వీటన్నిటి గురించి ఒక 360 degreesలో మనిషికి అవసరమైన వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం. మార్నింగ్ 5 నుంచి 6:30 వరకు ఉంటుంది. నేను ఎప్పుడు చెప్పేదే, ఒకవేళ మీరు జాయిన్ అయ్యి మీకు ఎటువంటి రిజల్ట్స్ కనపడలేదా, మీరు ఎంతైతే డబ్బులు పే చేశారో దానికి డబల్ నేను ఇచ్చేస్తాను, అందులో ఎటువంటి సందేహం లేదు, చూసుకుందాం. సో అంతకుమించి చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఎవరైనా సరే, ఆడపిల్లలైనా సరే, బిజినెస్ ఆంటర్ప్రినర్స్గా బయటికి రాణించాలని చాలామంది ఉమెన్స్ అనుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డెసిషన్ మేకింగ్లో ఎక్కడో ఆగిపోతుంటుంటారు. మీకు చాలా ఫియర్స్ ఉంటూ ఉంటాయి. చేస్తే సస్టైన్ అవుతామా లేదా, మార్కెట్లో మనం నిలదొక్కుకోగలమా, పెట్టిన ఇన్వెస్ట్మెంట్ పోతుందేమో, ఇంట్లో వాళ్ళు ఏమంటారేమో, అసలు ఇది రైటా కాదా అన్న దాంట్లో ఆగిపోతూ ఉంటుంటారు. మీ అందరికీ కూడా చూసే విధానాన్ని ఏ విధంగా మార్చాలి, మనం పెట్టే పెట్టుబడి ఏ విధంగా పెట్టాలన్న వాటిపైన కూడా దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటూ ఉంటుంది. 7 రోజులు మీ జర్నీ ఏదైతే ఉంటుందో ఇప్పటి నుంచి ఒక లెక్క అనే చెప్పాలి. ఎందుకంటే చాలా విషయాలపైన మీకు అవగాహన వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ మీరు కాంటాక్ట్ చేయగలిగితే శ్రావణి గారి టీం మీకు పూర్తి వివరాలను అందిస్తారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.